హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఎవరో బయట నుంచి వచ్చి మీ జీవితాన్ని మారుస్తారు అని అనుకుంటే పొరపాటు. గుర్తుపెట్టుకోండి, బాహ్య ప్రపంచం, ఔటర్ వరల్డ్ మారాలి అంటే మీ లోపట ప్రపంచం మారాలి, మీ ఇన్నర్ వరల్డ్ మారాలి. అంటే మీరు లోపట ఏ విధంగా ఫీల్ అవుతారో మీ ఇన్నర్ వరల్డ్ ఏ ఉందో అదే బాహ్య ప్రపంచం కనిపించే ప్రతిబింబం అన్నమాట. అంటే మీరు ఎలాగైతే ఉంటారో అలాగే కదా అద్దంలో కనిపిస్తాం. అది ఎంత వాస్తవమో మీరు లోపట ఎలాగైతే ఫీల్ అవుతున్నారో దాని రిజల్టే బయట కనిపిస్తుంది. అందుకే మీ ఆలోచనలు, మీ భావాలు, మీ ఫీలింగ్స్, అలాగే మీ యాక్షన్స్ ఎలాగున్నాయి, ప్రతిరోజు మీ జీవితాన్ని ఎలా స్టార్ట్ చేస్తున్నారు, ఎలాంటి ఆలోచనలతో గడుపుతున్నారు, ఆ విధంగానే మీ బయట ప్రపంచం కూడా కనిపించడం జరుగుతుంది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ఒక అద్భుతమైన పాయింట్ని ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నా. చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే యూనివర్స్ మీ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, అర్థం చేసుకోవాలని ట్రై చేయండి. యూనివర్స్ మీ గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోదు, కానీ మీరు ఎటువంటి ఎనర్జీ ఇస్తున్నారు, ఎటువంటి భావోద్వేగాల్ని పెడుతున్నారు, దానికి సంబంధించిన పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. చాలా నేరో పాయింట్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు గనక మంచి ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు ఇస్తూ ఉంటే అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది. మీరు గనక నెగిటివ్ ఆలోచనలు, ఎప్పుడు బాధలు, కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా బయట పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఆయన పాజిటివ్గా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే తను రిచ్ అవ్వడానికి కావాల్సిన అవకాశ మార్గాలు, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, లేదంటే తను ఇన్వెస్ట్ చేసిన ఎక్కడైనా మంచి ఇన్వెస్ట్మెంట్లో కానీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు అనేది యూనివర్స్ చూపిస్తుంది, కల్పిస్తుంది. అలాగే అదే మిడిల్ క్లాస్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెగిటివ్ ఆలోచనలు, డబ్బు గురించి తక్కువగా ఆలోచిస్తూ ఉంటే, ఆ నెగిటివ్ ఫీలింగ్లో ఉంటే తను ఇన్వెస్ట్ చేసిన డబ్బు నష్టపోవడం, ఉద్యోగంలో ఎఫెక్ట్ పడడం, బిజినెస్లో నష్టపోవడం, అంటే పరిస్థితుల్ని అలాంటివి క్రియేట్ చేస్తుంది. ఈ పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మిడిల్ క్లాస్ పర్సన్ అనేది ఒక జస్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా సరే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో దానికి తగ్గట్టే యూనివర్స్ అవకాశ మార్గాలను చూపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను విజయవంతుణ్ణి, నేను సక్సెస్ పర్సన్ని, నా పని ప్రతిరోజు చాలా సింపుల్గా అయిపోతుంది అనే ఫీలింగ్తో ఉంటే నిజంగా పరిస్థితులు కూడా అలాగే క్రియేట్ అవుతూ ఉంటాయి. అలాగే నేను గనక ఆరోగ్యంగా, చూడండి నేను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాను, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి, నా ఏజ్తో సంబంధం లేకుండా నేను చాలా యాక్టివ్గా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను అంటే బయట పరిచయం అయ్యే వ్యక్తులు కూడా అలాంటి పరిచయాలే జరుగుతూ ఉంటాయి. అంటే చూడండి, ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది ఏంటి? రెగ్యులర్గా వాకింగ్ అవ్వచ్చు, మంచి డైట్ తీసుకోవడం అవ్వచ్చు, మంచి ఫుడ్ అన్నీ తీసుకోవడం అవ్వచ్చు కదా. పరిచయం అయ్యే వ్యక్తులు కూడా రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళడానికి కానీ, లేదంటే రెగ్యులర్గా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి కానీ అలాంటి వ్యక్తులు పరిచయం అవుతారు. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు, ఆరోగ్యం బాగోలేదు అంటే పరిచయం అయ్యే వ్యక్తులు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు. ఆటోమేటిక్గా ఆరోగ్యం ఎఫెక్ట్ పడుతుంది. మరి దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆలోచనలు, మీరు లోపల ఏ విధమైన ఫీలింగ్స్తో ఉన్నారో అలాంటిదే మీ బయట పరిచయం అవుతుంది. మరి మార్చుకునేది ఏంటి, ఎలా మార్చుకోవాలి, అది కదా నేర్చుకోవాల్సింది. మరి దీనికి గురువు ఎవరు? గురువు అనేవాళ్ళు ఏం చెప్తారంటే, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళకూడదు అని ఒక మార్గదర్శిలాగా ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని గురువు చెప్తారు. ఒకవేళ తప్పు దారిలో వెళితే పట్టుకొని ఆపి అదే తప్పు, ఇలా వెళ్ళాలని చెప్తారు. కానీ నమ్మాల్సింది, ఫాలో అవ్వాల్సింది ఎవరికి వాళ్ళే కదా. గురువు ఉండాలి కంపల్సరీ, ఇది చాలా ఇంపార్టెంట్. కానీ నమ్మి ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరిది వాళ్ళదే. ఎవరి మీద
అంటే ఎవరి జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. కరెక్ట్‌గా అర్థం చేసుకొని ఫాలో అవ్వాలి. అందుకే నేను చాలా సింపుల్‌గా చెప్తా. మీ ఆలోచనలు మార్చి చూడండి. ఆటోమేటిక్‌గా మీ భావాలు, మీ ఫీలింగ్స్ మారిపోతాయి. మీ ఫీలింగ్స్ మారుతూ ఉంటే మీకు జరగాల్సిన పనులన్నీ చాలా సింపుల్‌గా అవుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీ బిలీఫ్స్, మీ నమ్మకాలు మారిపోతాయి. అప్పుడు మీరు తీసుకునే యాక్షన్స్, చర్యలు మారిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కావాల్సిన రిజల్ట్ మీ దగ్గరకొస్తుంది. ఇది 100% వాస్తవం. అంతేగాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నీ జీవితాన్ని మార్చేస్తారు అని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన జీవితాన్ని, మీ జీవితాన్ని మళ్ళీ చెప్తున్నా మీ జీవితాన్ని మార్చుకునే అద్భుతమైన శక్తి మీ దగ్గరే ఉంది. దానిని కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే చాలు. ఇది 100% వాస్తవం. ఇలాంటి వీడియోలు యూనివర్స్ గురించి, మీ గురించి మీరు తెలుసుకోవడానికి కొన్ని వీడియోలు మీ వరకు వస్తున్నాయి అంటే ఆల్రెడీ మీకు యూనివర్స్ సంకేతం పంపిస్తున్నట్టే లెక్క. జీవితాన్ని మార్చుకోవడానికి. ఇక మార్చుకుంటారా లేదా అన్నది మీ చాయిస్. అర్థం చేసుకోండి. మీ ఆలోచనలు మార్చండి. మీ ఎమోషన్స్ కరెక్ట్‌గా పాజిటివ్‌గా పెట్టండి. జీవితం ఆటోమేటిక్‌గా అదే మారుతుంది. అప్పుడు సహాయం చేసే వ్యక్తులు వస్తారు బయట నుంచి. అది యూనివర్స్ పంపించడం ద్వారా వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్. అర్థం చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.